సమయం ఇవ్వాలి, నీ ఆయుస్సునివ్వాలి. దేవా, నీ బ్రతుకు దినం అంతా కూడా ఇదిగో నీ వాక్యం ధ్యానిస్తాను, నా బ్రతుకు దినం అంతా నీ సువార్తలో ఉంటాను, నా బ్రతుకు దినం అంతా నీ పరిచర్యలో నేను ఒక్కరికైనా ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఒక్కరికైనా నీ మాట చెప్పి నీ వైపు తిప్పిస్తాను ప్రభా. వచ్చిందా పని వచ్చిందా? మనకు అనేక మంది పరిచయం అవుతుంటారు, అనేక మంది ఫ్రెండ్షిప్ ఉన్నారు, ఉన్నారా లేదా? పనిలో ఉన్నారు, అవునా, పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఇంకెక్కడ మనం ఎక్కడికి వెళ్తే మనకు విస్తారమైన ఫ్రెండ్స్ ఉన్నారు. వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు. వాక్యం తెలిసిన వాళ్ళే అజాగ్రత్తగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రభు వాక్యం చెప్పాలి. ఎప్పుడైనా 2025 సంవత్సరం జనవరి నెల వచ్చిన ప్రభు, ఈ నెల ఈ సంవత్సరము నేను ఒక్క వ్యక్తికైనా స్వార్థ చెప్తాను. ఒక్క వ్యక్తికైనా నువ్వు ఇచ్చిన నా కంఠస్వరము, ఈ కంఠస్వరముతో ఒక్క వ్యక్తికి నీ మాట చెప్తాను తండ్రి. అది విన్నా వినకపోయినా, నీ వైపు మారకపోయినా, నీవు నాకు ఇచ్చిన బాధ్యతను, నాకు ఇచ్చినటువంటి ఆయుస్సు, నాకు ఇచ్చినటువంటి ఏంటి ఆరోగ్యం పెట్టి ఒక్కరికి నేను చెప్తాను. ఆలోచించవా? ఎందుకు ఆలోచించండి? ఎంతసేపు తినడము, త్రాగడము, సుఖించడము అలాగే అనుకున్నాడు. అలాగే